హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఎంత మొండి బాకీలైనా ఈజీగా ఈ టిప్పు ఫాలో అయ్యారంటే ఈజీగా మీరైతే రాబట్టుకోవచ్చండి. ఎంత మొండి బాకీలైనా ఏండ్ల తరబడి కొంతమంది బాకీకి అప్పు తీసుకుని ఉంటారు డబ్బులు. సో వాటిని తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అది ఎలా రాబట్టుకోవాలా అనేది నేను ఈ వీడియోలో చెబుతానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. బాకీలను రాబట్టుకోవడం అయితే అంత ఈజీ కాదు. సో నేను చెప్పే ఈ పద్ధతులు మీరు ఫాలో అయ్యారంటే మీరైతే ఈజీగా రాబట్టుకోవచ్చు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. బాకీలను రాబట్టుకునే ముందు ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎలాంటి వారు ఎలాంటి వారికి ఎలాంటి అవసరాలకు డబ్బులు ఇస్తారు, సో వాటిని ఏ విధంగా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్తారు అనేది చూద్దాము. కొంతమంది అయితే ఎంతో కష్టపడి డబ్బులు పొదుపు చేసి అవతల వాళ్ళ బాధను చూడలేక డబ్బులు వడ్డీకి ఇస్తారండి. కొంతమంది ఎంతో కష్టపడి డబ్బులని సేవింగ్స్ చేసి అవతల వారి బాధను చూడలేక డబ్బులు అయితే వడ్డీకి ఇస్తారు. సో వీరు మొదటి వాళ్ళు. ఇంకా రెండో వాళ్ళు వచ్చేసి కొంతమంది వడ్డీకి ఆశపడి, అంటే చాలామంది ఉన్నారండి ఇందులో. వడ్డీకి ఆశపడి ₹2 ఇంట్రెస్ట్ మనకు వస్తుంది కదా, ₹5 ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ₹10 ఇంట్రెస్ట్, ₹10 కూడా ఇస్తున్నారండి. ఇలా వడ్డీకి ఆశపడి డబ్బులను అయితే ఇస్తారు. ఇంకో కొంతమంది ప్రెస్టేజ్ కోసం, మా దగ్గర కూడా బాండులు ఉన్నాయి. మా చిన్నాన్న ఎప్పుడు చెప్పేవాడండి, మా దగ్గర 2 బాండ్లు ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయో తీసుకురాపో అని చూపించేవాడు. అంటే కామెడీ కోసం అండి. మేము చిన్నగా ఉన్నప్పుడు నేను ఇది రాసేటప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది అన్నమాట. సో కొంతమంది ప్రెస్టేజ్ కోసం కూడా డబ్బులు వడ్డీకి ఇస్తారండి. అంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలి కదా, వాళ్ళ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి అని. అలా వడ్డీకి ఇచ్చినప్పుడే కదా వాళ్ళ గురించి తెలిసేది అని చెప్పేసి ప్రెస్టేజ్ కోసం కొంతమంది డబ్బులు వడ్డీకి ఇస్తారు. ఇంకొంతమంది మన దగ్గర ఉంటే పోతాయి కదా, మనం ఎంతో కష్టపడ్డాము ఈ డబ్బులను సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి మన దగ్గర ఉంటే అయిపోతాయి. నిజంగానే డబ్బులు ఉంటే మాత్రం ఊరికినే అలానే పోతాయండి. అందుకని చెప్పి కొంతమంది వడ్డీకి ఇస్తారు. ఇంకొంతమంది వచ్చేసి ఇంట్లో వాళ్ళ పోరు తట్టుకోలేక, అంటే ఇంట్లో ఉంటారు కదండి మందుబాబులు, ఇంకా ఆడవాళ్ళు అయితే చీరలు పిచ్చి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ పోరు తట్టుకోలేక డబ్బులు అయితే వడ్డీకి ఇస్తారండి. ఇంకా కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎంతసేపు ఎంత తీసుకున్నా కానీ, తీసుకున్నంతసేపే కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వాళ్ళ కాళ్ళ వెళ్ళపడాల్సిన పని అయితే ఉంటుందండి. తీసుకునేంత వరకు మన కాళ్ళ మీద వాళ్ళు పడతారు, వాళ్ళ కష్టాలు సుఖాలు మనతో చెప్తారు. కానీ తీసుకున్న తర్వాత ఇక మన కంటికి కనిపించరు, మనం అడిగినా మనం పిలిచినా పలకరు. సో వాళ్ళు ఎవరంటే తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇంటి దగ్గరకు వెళ్తే ఇంట్లో ఉండరు. ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు లేరని చెప్తారు. ఇంకొంతమంది అయితే ఐపీ పెట్టేస్తారు. మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, మా ఆస్తి కంటే ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పేసి మేము ఐపీ పెట్టేస్తున్నాం, వీళ్ళు అడిగితే మేము మా కుటుంబం అందరం చచ్చిపోతామని ఐపీ పెట్టేస్తారు. అంటే వాళ్ళు ₹2, ₹5, ₹10 ఇలా వడ్డీ మీద వడ్డీ తెచ్చుకుని ఉంటారండి. ఇంకా వాళ్ళు అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఐపీ పెట్టేస్తారు. ఇంకా 30 తిప్పలు పెట్టి ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 10,000 ఇచ్చి వీళ్ళను 30 తిప్పలు పెడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకుని ఉంటారు. తీసుకొని 10,000 ఇచ్చి ఇంకా తిప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఇస్తా, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసే టిప్ అయితే నేను ఈరోజు చెప్తానండి. ఇలా చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారండి. డబ్బులు తీసుకున్నంతసేపే, డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉండరు, లేదంటే ఐపీ పెట్టేస్తారు, లేదంటే ₹1,00,000 తీసుకొని 10,000 ఇచ్చి వదిలేస్తారు, లేదంటే వడ్డీ అసలే ఇంకా పలకరు, అటువైపు వెళ్ళరు.
అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, నెంబరే తీసేస్తారు. ఇలా చాలామంది అయితే ఉన్నారు. అయితే వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చిన వాళ్ళకైతే 10 రూపాయలు వడ్డీకి ఆశపడి ఇచ్చిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందేనండి. కొంతమంది కష్టపడి ఇంట్లో వాళ్ళ బాధను చూడలేక డబ్బులు ఇచ్చింటారు కదా, వాళ్ళకైతే మనం తప్పకుండా డబ్బులు ఇవ్వాలి అని ఇంకిత జ్ఞానం అవతల వాళ్ళకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతనికి ఫ్రెండ్ అయిన వాడు అతను కూడా ఇలాంటి స్వభావం కలిగిన వాడే ఉంటాడని నేను అనుకుంటున్నానండి. అవునా కాదా అండి? ఒక కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళ పోరు తట్టుకోలేక డబ్బులు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. అప్పుడు ఇంట్లో వాళ్ళు మళ్ళీ వీళ్ళని ఏం చేస్తుంటారు, మళ్ళీ తిడుతూ ఉంటారు. డబ్బులు వడ్డీకి ఇచ్చేసినా అది రాలే, నేను చీర కొనుక్కుంటేదాన్ని, లేదంటే నేను బాగా అక్కడికి వెళ్ళేదాన్ని, ఇక్కడికి వెళ్ళేదాన్ని అని ఇంట్లో వాళ్ళ బాధ తట్టుకోలేక మళ్ళీ ఆయన అల్లాడిపోతూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళ అందరి నుంచి ముక్కు పిండేటటువంటి టిప్ అయితే నేను చెప్తానండి. ఉద్యోగస్తులైతే ప్రతి నెల మనము ఈఎంఐ లాగా తీసుకోవాలండి. అతడు ఎంప్లాయ్ కాబట్టి తన శాలరీలో మనకు ఎంత డబ్బులు అయితే వడ్డీ ఉందో అంతలో నుంచి కనీసం అంటే మనము 10% అయినా, 100 రూపాయలు అతని జీతం అయితే ప్రతి నెల 10 రూపాయలైనా మనము ఈఎంఐ లాగా బ్యాంకులో కట్ అయ్యే విధంగా మనమైతే ప్లాన్ చేసుకోవాలండి. ప్లాన్ చేసుకొని అతని శాలరీలో నుంచి మనము లింక్ చేయించుకోవాలి. మన అకౌంట్కు లింక్ చేయించుకున్నామంటే ప్రతి నెల అతను వేయాల్సిన అవసరం లేదండి. ప్రతి నెల అటు శాలరీ పడంగానే ఇటు వచ్చేసి మన అకౌంట్లో పడుతుంది. మనం వెళ్ళి అడిగినామంటే మాకు శాలరీ పడలేదు, రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, లేదంటే పడింది, అయిపోయింది అలా చెప్తారు. అలా కాకుండా డైరెక్ట్గా మనకు ఈఎంఐలో మన దాంట్లో పడే విధంగా, కట్ అయ్యే విధంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇది మొదటి టిప్పు. ఇంకా రెండవది వచ్చేసి వ్యాపారస్తులు అయితే 3 నెలలకు ఒకసారి మనము వాళ్ళ అకౌంట్లో నుంచి మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ అకౌంట్ నుంచి అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలండి. వాళ్ళ చేతిలో ఇన్ కేసు వాళ్ళ చేతిలో పడిందంటే ఇంకా తిరిగి మనకైతే రాదు. సో వ్యాపారస్తులు అయితే 3 నెలలకు ఒకసారి మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకోవాలి. కూలి పనికి వెళ్ళే వాళ్ళకైతే నెలకు 2 సార్లు, అది 15 రోజులకు ఒకసారి వెళ్ళి మనం వసూలు చేసుకోవాలండి. ఒకేసారి ఇప్పుడు 10,000 అతను ఇవ్వాలంటే 10,000 ఒకేసారి తీసుకోవడం కంటే 15 రోజులకు ఒకసారి వెళ్ళి 10 రూపాయలు వసూలు చేసుకోవడం బెస్ట్ కదండి. మనం ఇంకా ఇప్పుడు వడ్డీకి అయితే ఆశపడకూడదు. అతను ఇచ్చినదే మనం తీసుకొని వెళ్ళాలి ఇంకంతే. ఎందుకంటే పూర్తిగా పోగొట్టుకోవడం కంటే ఎంతో కొంత ఇచ్చిన దాంట్లోంచి తీసుకొని వెళ్ళడం బెస్ట్ కదండి. అంతా ఒకసారి రావాలని మనం మళ్ళీ కకృతి అయితే పడద్దు. ఎందుకంటే మీరు కష్టపడి డబ్బులు సంపాదించింటే మాత్రం ఆ డబ్బుల విలువ 10 రూపాయల విలువ మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత బ్యాంకు వడ్డీకి 1 సంవత్సరానికి మనం తీసుకోవాలి. బ్యాంకు వడ్డీ ఎంత ఉంటుందండి? 75 పైసల నుంచి 95 పైసల వరకు బ్యాంకు వడ్డీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంకా 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అని చెప్పి చక్కెర వడ్డీలు రాబట్టకుండా మనము బ్యాంకు వడ్డీకి 75 పైసల నుంచి 85 పైసలకు మనం అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి వడ్డీ లేకుండా ఖచ్చితంగా 6 నెలలకు 2 సార్లు, 6 నెలలకు ఒకసారి అంటే 2 సార్లు సంవత్సరానికి తీసుకోవాలి వడ్డీ లేకుండా. ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బులకు వడ్డీ లేకుండా 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు మనం దానిని రాబట్టుకోవాలి. అలా పెట్టుకోగలిగినట్లయితే అతనికి ఈజీగా ఉంటుంది, మనకు అది తీసుకున్న అతనికి ఈజీగా ఉంటుంది. సో మనకు కూడా కొంచెం మేలు. అసలు పూర్తిగా ఎగ్గొట్టడం కంటే ఇది కొంచెం మేలంగా ఉంటుంది. నిజంగా వాళ్ళు పేదవారైతే మనకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకంటే వాళ్ళు పేదవారై డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొంచెం పర్వాలేదు అనుకుంటే కొంచెం వదిలేస్తే మంచిదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే వారికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్లుంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల హెల్త్ కోసమో, పిల్లల చదువుల కోసమో, లేదంటే పెళ్ళిళ్ళ కోసమో వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు మనకంటే పేదవాళ్ళుగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మన దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే వాళ్ళని కొంచెం వదిలిపెట్టి తర్వాత నిదానంగా ఎప్పుడో ఒక రోజు ఇప్పించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఈ వీడియో ఇదేనండి. మనం ఇచ్చిన డబ్బులను ఈ కొన్ని పద్ధతులు వాడి మనము టిప్స్ ఫాలో అయ్యి మనము డబ్బులు అయితే ఈజీగా, ఎంత మొండి బాకీలు అయినా కానీ ఈ టిప్పులు ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు రాబట్టుకోగలరు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.